దేశంలో ఎన్నికల కమిషనర్ల పనితీరు పైన చాలా విమర్శలు చూస్తున్నాం. ఏ స్థాయిలో అంటే స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న ఎలక్షన్ కమిషనర్ ఎవరు లేరు. జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం అటువంటి విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. నిజానికి ఈ దేశంలో ఎన్నికల కమిషనర్‌కి సంబంధించిన చర్చ ఎప్పుడొచ్చినా టీఎన్ శేషన్ గుర్తున్నారు. మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక వ్యక్తికి కూడా టీఎన్ శేషన్ ఇప్పటికి కూడా గుర్తున్నాడు. ఎందుకంటే 90స్‌లో ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నికల్ని చాలా నిష్పక్షపాతంగా, పర్ఫెక్ట్‌గా నిర్వహించాడు అని ఆయనకు ఓ పేరుంది. గోడల మీద రాతలు కావచ్చు, ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పెడుతున్న ఖర్చుకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలపైన చాలా కఠినంగా, నిష్పక్షపాతంగా టీఎన్ శేషన్ వ్యవహరించారు కాబట్టి, ఆయనకు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరొచ్చింది. అప్పుడు ఎలక్షన్ కమిషనర్‌గా ఒకే వ్యక్తి ఉండేవాడు. టీఎన్ శేషన్ రాజకీయ పార్టీలకు దడ పుట్టించాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్‌ని వీక్ చేయడం కోసం ఒక్కడిగా ఉన్న ఎన్నికల కమిషనర్ వ్యవస్థలో ఇంకో ఇద్దరిని జాయిన్ చేసి ముగ్గురు ఎన్నికల కమిషనర్‌లని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. సో, ఇప్పుడు తాజాగా జ్ఞానేష్ కుమార్ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలాగా పనిచేస్తున్నారు అనే విమర్శల్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ వస్తున్నాయి. దానికి కారణాలు కూడా అనేకం ప్రతిపక్ష పార్టీలు ప్రజల ముందు పెడుతున్నాయి. ఆ కారణాలకు సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఎవిడెన్సెస్‌నే తీసుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా, ఎన్నికలు పూర్తయిన తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత ఏ నంబర్స్ అయితే చెప్తుందో, ఎన్నికలు పూర్తవుతున్నప్పుడు పర్సెంటేజ్‌కి సంబంధించి కావచ్చు, ఎన్నికలు పూర్తయిన తర్వాత రిజల్ట్స్‌కి సంబంధించి కావచ్చు, చెప్తున్న నంబర్స్‌లో చాలా వేరియేషన్స్ ఉంటున్నాయి. చాలా వ్యత్యాసం ఉంటోంది. పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పర్టిక్యులర్ బూత్‌లు కొన్ని బూత్‌లలో పోలింగ్ పర్సెంటేజ్ అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆ అనూహ్యంగా పెరగడం అనేది కనీసం నమ్మశక్యంగా కూడా ఉండట్లేదు. ఒక నిమిషానికి 10 మందో, 15 మందో ఓటేయాల్సిన దగ్గర ఓ నిమిషానికి 100 మంది కూడా ఓట్లేస్తున్నారు తరహాలో పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం చూస్తున్నాం. ఇదంతా కూడా వేరే వాళ్ళు చేస్తున్న ఆరోపణ కాదు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్న లెక్కల్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది. దాంతో పాటు సర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలకు బలమున్న నియోజకవర్గాల్లోనూ, ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేస్తారు లాంటి అనుమానాలున్న వ్యక్తులను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేస్తోంది, తొలగిస్తోంది లాంటి విమర్శలు కూడా ఎలక్షన్ కమిషన్ ఫేస్ చేస్తోంది. బీహార్‌లో 50,00,000 మందికి పైగా ఓటర్లను తొలగించటం, అనేక మంది బీహారీలు ఎన్నికలు జరుగుతున్న రోజు మా ఓటు లేదు, మా ఓటు పోయింది అంటూ బయటకొచ్చి ఆందోళన చేయడం చూసాం. ఇప్పుడు అదే సర్‌ని దేశంలో మరో 12 రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతోంది. వెస్ట్ బెంగాల్‌లో కూడా సర్ పేరుతో జరిగిన గొడవేంటో చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో అనేక ఎవిడెన్సెస్ కనపడుతున్న నేపథ్యంలో కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఎన్నికల కమిషన్ పైన అనేక అనుమానాలు రావడం మొదలయ్యాయి. సాక్షాత్తు సుప్రీం కోర్టు చెప్పితే తప్ప బీహార్‌లో ఎంతమంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు? ఎందుకు తొలగించారు? వాళ్ళ పేర్లేంటి అనేది ఎలక్షన్ కమిషన్ బయటకివ్వల. ఎలక్షన్ కమిషన్ దాన్ని దాచేస్తోంది. సుప్రీం కోర్టు మొట్టికాయలేసిన తర్వాత దాన్ని కూడా మొత్తంగా వెబ్‌సైట్‌లో పెట్టకుండా ఆయా జిల్లాలకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అలా ఇలా అందరూ బయట నుంచి ఒకేసారిగా చూడడానికి సంబంధించిన అవకాశం లేకుండా పెట్టింది. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఎలక్షన్ కమిషన్‌కి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక ప్రొటెక్షన్ ఇస్తోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది లాంటి విమర్శల్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తూ వస్తున్నారు. ఏంటి ప్రొటెక్షను? గతంలో ఎప్పుడూ లేనట్టు ఎన్నికల కమిషనర్‌కి సంబంధించిన వాళ్ళంతా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పరిధిలోకి రారు. వాళ్ళని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయటానికి వీలు లేదు. చెయ్యకూడదు అని వాళ్ళకొక ప్రొటెక్షన్‌ని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాళ్ళ కేసులు అవి ఏమి ఉండవు కాబట్టి, వాళ్ళు క్రిమినల్ ప్రాసిక్యూషన్ పరిధిలోకి రారు కాబట్టి, ఇంక వాళ్ళు విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ కోసం, కేంద్ర ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారనేది ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శ అయితే, వాళ్ళకి అటువంటి రక్షణ కల్పించిన మాట మాత్రం నిజం. దాంతో పాటు ఎన్నికల జరుగుతున్న సందర్భంగా పోలింగ్ బూత్‌లోని డేటాని ప్రతిపక్ష పార్టీలకి ఇవ్వటానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరిస్తోంది. అది వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత గోప్యత అని చెప్తోంది. ఒక వ్యక్తి పోలింగ్ బూత్‌లోకెళ్ళి ఎవరికి ఓటేస్తున్నారో చెప్పమని పార్టీలు అడగట్లా. పోలింగ్ బూత్‌లో ఎన్నిక సక్రమంగా జరిగిందా లేదా చూడడం కోసమే మనం వెబ్‌కాస్టింగ్ పెడుతున్నాం. వీడియో కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం. దానిని మాకివ్వకపోతే ఎలా? ఎలా జరిగిందో చూడాల్సిన అవసరం ఉంటుంది కదా! దాన్నెందుకు గోప్యంగా ఉంచుతున్నారంటే, అది మేమివ్వం. అది వ్యక్తిగత గోప్యత అని చెప్పడం మాత్రమే కాకుండా, 15 రోజుల్లోనే దాన్ని మేము కాల్చేస్తాం. లేకుండా డిలీట్ చేసేస్తాం. అటువంటి హక్కు మాకుంది అని ఎన్నికల
కమిషన్‌కి సంబంధించిన నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చింది. వీటన్నిటి వల్ల ఎలక్షన్ కమిషన్ పైన రకరకాల అనుమానాలు దేశ ప్రజలకొచ్చాయి, పార్టీలకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఈ సెషన్‌లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన 130 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసి అటు లోక్‌సభలోను, ఇటు రాజ్యసభలోను సీఈసీ జ్ఞానేష్ కుమార్ పైన అభిశంసన నోటీస్ ఇచ్చాయి. ఆయనను అభిశంసన చేయాల్సిన అవసరం ఉంది అంటూ రాజ్యసభలో, లోక్‌సభలో నోటీస్‌ని సర్వ్ చేశాయి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి. సో, పార్లమెంట్‌లో ఆయనకు సంబంధించిన ఈ వ్యవహారం పైన చర్చించాల్సిన అవసరం ఉంది. చర్చించి ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలి అని నోటీస్ ఇచ్చాయి. నోటీస్ ఇచ్చిన తర్వాత దాదాపు ఒక 25 డేస్ అవుతున్నట్టుంది నోటీస్ ఇచ్చి. నిన్న అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ ఆ నోటీస్‌ని తిరస్కరించాయి. నిజానికి నోటీస్‌కి ఇవ్వడానికి ఎంతమంది ఎంపీల మద్దతు కావాలి, ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా నిబంధనల ప్రకారం 130 మందికి పైగా ఎంపీల సంతకాలతో కూడిన ఒక నోటీస్ ఇస్తే, ఆ నోటీస్‌ని స్పీకరు ఇక్కడ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి తిరస్కరించేశారు. దీనికి కారణాలేవి వాళ్ళు చెప్పలేదు. కారణాలేవి వాళ్ళని మనం అడగలేం. లోక్‌సభ స్పీకరు, రాజ్యసభ చైర్మను తీసుకునే నిర్ణయాలని కోర్టులు కూడా ప్రశ్నించజాలవు. వాళ్ళకి అటువంటి అధికారాలున్నాయి. వాళ్ళ అధికారాలను ఎవరు క్వెషన్ చేయలేం. ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగే పరిస్థితిలో లేము. ఎందుకు రిజెక్ట్ చేశారో దేశ ప్రజలు ఆలోచించండి. రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో దేశ ప్రజలు ఆలోచించండి అని మాత్రమే నేను అప్పీల్ చేయగలను. దేశ ప్రజలు ఎందుకు ప్రతిపక్ష పార్టీలంతా ఆయన గురించి చర్చించాలనుకున్నాయి, ఆయన్ని అభిశంసన చేయాలనుకున్నాయి అనే అంశానికి సంబంధించి మీ దగ్గర కొంత సమాచారం ఉంది దేశ ప్రజలందరికీ గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారం చూస్తే. బట్ అభిశంసించాల్సిన అవసరం లేదు అని అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో ఆ సభలో స్పీకర్లుగా ఉన్న వ్యక్తులు నిర్ణయం తీసుకున్నారంటే, వాళ్ళు ఏ కారణాల చేత నిర్ణయం తీసుకున్నారో కూడా దేశ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏమని నిర్ణయం తీసుకొనుంటారు వాళ్ళు? ఏమని నిర్ణయం తీసుకొనుంటారంటే, ఆయన సీఈసీ జ్ఞానేష్ కుమార్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆయన ఎక్కడా నిబంధనలను దాటి ప్రవర్తించట్లేదు. ఆయన ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించట్లేదు. చాలా నిష్పక్షపాతంగా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళిద్దరూ భావించి, ఆయన ఏమీ తప్పు చేయలేదు, ఆయన గురించి సభల్లో చర్చించాల్సిన అవసరం లేదని భావించి, ఆ నోటీస్‌ని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన నోటీస్‌ని తిరస్కరించినట్లుగా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా అటు లోక్‌సభ స్పీకర్ అయినా, ఇటు రాజ్యసభ చైర్మన్ అయినా ఒక్క 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి సీసీ జ్ఞానేష్ కుమార్ పైన అంశానికి సంబంధించి విమర్శలు వస్తున్న సందర్భంగా ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన మాటల్ని గమనించండి అని కోరుతున్నా. ఆయన ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలకు ఒక రాజకీయ పార్టీ నాయకుడి తరహాలో ఏ రకమైన హావభావాలతో మీడియాని అడ్రెస్ చేశారో ఒక్కసారి గమనించండి అని కోరుతున్నా. ఒకసారి గమనిస్తే ఆయన పైన అభిశంసన చేయాల్సిన అవసరం ఉందా లేదా? అభిశంసన అవసరం లేదని మీరు నోటీస్‌ని తిరస్కరించడం సరైనదా కాదా మీకు అర్థమవుతుంది.